హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీలేఖ, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ అట్ జయలక్ష్మి హాస్పిటల్. సో పైల్స్ ఉన్న ప్రతి వాళ్ళకి సర్జరీ అవసరం అవుతుందా అనేది క్వశ్చన్. లేదు, పైల్స్లో కూడా డిఫరెంట్ గ్రేడ్స్ అనేది ఉంటాయి. మనం యూజువల్గా 4 గ్రేడ్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి గ్రేడ్ 1 పైల్స్ అంటే ఏంటంటే యూజువల్గా అవి లోపడే ఉంటాయి, మనకి బయటికి అనేవి ఏమీ కనిపించవు, ఓన్లీ జస్ట్ అప్పుడప్పుడు బ్లీడింగ్ మనకి మోషన్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ గ్రేడ్ 2 పేషెంట్స్ వాళ్ళకి ఏంటంటే కొంతమందికి మోషన్ వెళ్ళే టైంలో మాత్రమే పైల్స్ అనేది బయటికి రావడం జరుగుతుంది, ఆటోమేటిక్గా అవి లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ గ్రేడ్ 3 అంటే మోషన్తో పాటు పైల్స్ అనేది బయటికి రావడం జరుగుతుంది, ప్లస్ మనం చేత్తో కొంచెం ప్రెషర్ పెట్టంగానే అవి లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ గ్రేడ్ 4 ఏంటంటే పైల్స్ అనేవి ఎప్పటికీ బయటే ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి పైల్స్ పేషెంట్కి ఒకేలా ట్రీట్మెంట్ ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద గ్రేడింగ్ ఆఫ్ ద హెమరాయిడ్స్. సో గ్రేడ్ 1 పేషెంట్స్కి యూజువల్గా జనరల్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్న, మనకి యూజువల్గా స్టూల్ సాఫ్టనింగ్, కొన్ని లోకల్గా ఆయింట్మెంట్స్ వాడడం వల్ల, సిట్స్ బాత్ అంటే నీళ్ళల్లో కూర్చోవడం లాంటివి పాటిస్తే అవి తగ్గిపోవడం జరుగుతుంది. లైక్ గ్రేడ్ 2 పేషెంట్స్కి చిన్న చిన్న ఇంజెక్షన్స్ లాంటివి ఉంటాయి. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 పేషెంట్స్కి ఖచ్చితంగా సర్జరీ అనేది అవసరం అవుతుంది. ఆ సర్జరీస్ కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. లేజర్, మనకి అడ్వాన్స్డ్ సర్జరీ ప్రొసీజర్స్, లేజర్స్ కానీ స్టాప్లర్స్ కానీ మనకి అందుబాటులో ఉన్నాయి.